హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. లాస్ట్ వీడియోలో మనం January 31, 2019 ఏపీడిఎస్సికి సంబంధించిన పేపర్ మనం ఎనాలిసిస్ చేసుకుంటున్నాం. దానికి కొనసాగింపుగా ఈ వీడియో చేసుకుందాం. జాగ్రత్తగా వాచ్ చేయండి. ప్రాబ్లం గమనించండి ఒకసారి. ఒక ఘనం యొక్క సంపూర్ణదల వైశాల్యము 1350 అయినా దాని ఘన పరిమాణము ఎంత? కాబట్టి ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. క్షేత్రగణితానికి సంబంధించిన ప్రశ్న, 3Dకి సంబంధించిన ప్రశ్న, సమగణానికి సంబంధించిన ప్రశ్న. క్షేత్రగణితానికి సంబంధించి సమగణము క్యూబ్కి సంబంధించిన ప్రశ్న. అయితే వాడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక ఘన పరిమాణము వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, ఘనము యొక్క ఘన పరిమాణము ఎంత, ఇది వాడి ప్రశ్న. మధ్యలో సమాచారం ఇస్తాడు, అది వేరే విషయం. ఎప్పుడైతే మనకి ఘనము యొక్క ఘన పరిమాణము అనగానే ఘనము యొక్క ఘన పరిమాణము అనగానే ఏ క్యూబ్ అంటే మనం ఏ క్యూబ్ కనుక్కోవాలి అని అర్థమవుతుంది. లెక్క చేయకుండా ఎలా ఆలోచించాలి అంటే కనుక వాస్తవానికి ఇక్కడ క్యూబ్ అన్నాం కాబట్టి మన సంఖ్యా వ్యవస్థ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ టాపిక్లో మనకి 9 మళ్ళీ సబ్ టాపిక్స్ కింద మాట్లాడుకున్నాం. ఆ 9 సబ్ టాపిక్లో మనకి వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో 30 వరకు వర్గాలు, 30 స్క్వేర్లు, అలాగే 20 వరకు ఘనాలు అంటే 20 వరకు క్యూబ్స్ కనుక్కోవడం. ఇవి మనం ఆల్రెడీ నేర్చుకుంటాం అక్కడ. కాబట్టి ఎప్పుడైతే ఆ టాపిక్లో మనం ఆ పాయింట్ నేర్చుకున్నామో ఇందులో పూర్తి సమాచారం లేకపోయినా మనకున్న బేసిక్ నాలెడ్జ్ ఉపయోగించుకొని లెక్క చేసుకోవచ్చు అని చెప్తున్నాను. లెక్క చేస్తాం, కాన్సెప్ట్ కూడా వాడుకొని చేసుకుంటాం, పూర్తిగా క్షేత్రగణితం ఉపయోగించుకొని చేసుకుంటాం. కానీ దానికంటే ముందు మన ఆలోచన ఎలా ఉండాలి అని చెప్తున్నాం. ఓకే, కాబట్టి క్యూబ్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఒక సమ్ నెంబర్ ఏ అనే ఒక నెంబర్ యొక్క క్యూబ్ అంటే వాల్యూ, క్యూబ్ వాల్యూ. ఇందులో క్యూబ్కి సంబంధించిన వాల్యూ ఏముంది అంటే కనుక క్లియర్గా మనకి 3075 కానీ 2055 కానీ 4370 కానీ కాదు. క్లియర్గా మనకి ఇది 3375, ఇది 15 క్యూబ్ అండి. ఆల్రెడీ మనం అక్కడ నేర్చుకుంటాం కాబట్టి స్పీడ్గానే ఉంటాం, ప్రాబ్లం లేదు. ఓకే, లేకపోయినా మనకి అది రాకపోయినా మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా చేస్తామని మాట్లాడుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ ఆ చాప్టర్ నేర్చేసుకొని ఉంటాం కాబట్టి అప్పుడు మనం ఆ టాపిక్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు బేసిక్ నాలెడ్జ్ ఉంటే, ఈ రకమైన ఆలోచనలు ఉంటే కనుక లెక్కన స్పీడ్గా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం. ఆల్రెడీ మనం బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని వస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు లెక్క ఎలా చేయాలి? వాడు సమాచారం ఇచ్చేటప్పుడు ఒకసారి సంపూర్ణదల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. సంపూర్ణదల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా. సంపూర్ణదల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సంపూర్ణదల వైశాల్యం అనగానే 6a² అని చెప్తాం. 6a². ఘనానికి సంబంధించి సరదాగా ఈ గదిని ఘనము అనుకుంటే, వాస్తవానికి దీర్ఘఘనం ఇది, ఘనము అనుకుంటే కనుక 4 వైపులా 4 గోడలు, 4a²లు, అలాగే పైన రూఫ్ ఏదైతే ఉందో మనకి అదొక a², ఫ్లోర్ ఏదైతే ఉందో అదొక a². చతురస్రాలు కాబట్టి అలా మొత్తం మనకి 6 తలాలు వస్తాయి. అందుకని 6 తలాలు వస్తాయి కాబట్టి 6 a²లు. ఆ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు అంటే కనుక 1350 అని ఇచ్చాడు. 1350. ఇక్కడ క్లియర్గా 6 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి ఒకసారి. 6 అనేది 6 రెళ్ళు 12. ఈ 6 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుందంటే 6 రెళ్ళు 12, 1 5 15, మళ్ళీ 6 రెళ్ళు 12, 12 3 0 30, 6 5 30. కాబట్టి a² = 225 అయితే కనుక a = ఎంత అవుతుంది? ఇటువైపు వస్తే రూట్ అవుతుంది. రూట్ 225. రూట్ 225 అనగానే ఎంత అవుతుంది? 15. 15 యొక్క స్క్వేర్ ఇది. ఇది 15 స్క్వేర్. ఇది 15 స్క్వేర్ కాబట్టి ఏ అంటే కనుక 15 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాన్ని బట్టి ఇది 15 క్యూబ్ అని చెప్తున్నాం. అంటే లెక్క కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్లో క్యూబ్ నెంబర్ ఏముందో చూసుకొని టిక్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 15 క్యూబ్ అనగానే ఎంత అంటే కనుక క్లియర్గా 3375 అని చెప్పచ్చు. లేదు అనుకుంటే కనుక 15 × 15 × 15, 15 × 15 × 15 మల్టిప్లై చేయండి. 15 15s 225, 225 × 15 మల్టిప్లై చేయండి, 3375 వస్తుంది. ఓకే, కాబట్టి వాడు ఫస్ట్ ప్రశ్న ఏం అడిగాడని ఆలోచించండి.
ఘన పరిమాణం అడిగాడు, క్యూబ్కి సంబంధించింది. హ్యాపీగా ఉన్న ఆప్షన్లో క్యూబ్ ఏదో చూస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము 4400 చదరపు సెంటీమీటర్లు, 4400 సెంటీమీటర్ స్క్వేర్, మరియు దాని భూ పరిధి 110 సెంటీమీటర్ అయిన ఆ స్తూపం యొక్క ఎత్తు ఎంత? ప్రక్కతల వైశాల్యం ఇచ్చాడు, భూ పరిధి ఇచ్చాడు, అయినా ఆ స్తూపం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్గా మనకిది ఒక స్తూపానికి క్షేత్రగణితానికి సంబంధించింది 3D అనే చాప్టర్కి సంబంధించింది. క్షేత్రగణితంలో 3Dలో స్తూపం అనే టాపిక్ సంబంధించింది. ఇప్పుడు ఈ స్తూపానికి సంబంధించిన ప్రక్కతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యము అనగానే ఫార్ములా ఏంది అంటే కనుక 2πRh. ఆ వాల్యూ వాడు ఇచ్చాడు. ఎంత అంటే కనుక 4400 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఏ సమాచారం ఇచ్చాడంటే కనుక భూ పరిధి ఇచ్చాడు. భూ పరిధి ఇచ్చాడు. మరి భూ పరిధి అంటే కనుక భూమి మనకి ఏ ఆకారంలో ఉంది అంటే కనుక వృత్తాకారంలో ఉంది. భూమి మనకి ఏ ఆకారంలో ఉంది అంటే కనుక వృత్తాకారంలో ఉంది. అంటే క్లియర్గా వృత్తాకారం యొక్క పరిధి ఇచ్చాడు, అంటే వృత్త పరిధి ఇచ్చాడు. వృత్త పరిధి అంటే 2πr అని అర్థం. వృత్త పరిధి అంటే కనుక 2πr. భూ పరిధి, భూమి వృత్తాకారంలో ఉంది కాబట్టి అది వృత్త పరిధి అవుతుంది, 2πr. ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే కనుక 110 ఇచ్చాడు. అయితే వాడు అడిగిన ప్రశ్న ఎత్తు హెచ్ ఎంత అడిగాడు. ఎత్తు హెచ్ ఎంత అడిగాడు. క్లియర్గా మనకి చూడండి ఒకసారి, ఈ 2πr ఇచ్చేసాడు. చూడండి ఒకసారి, ఈ 2πr వాల్యూ వచ్చి 110 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4400 అని చెప్పచ్చు. అంతే, 0 0 క్యాన్సిల్. 11 అనేది 44లో 4 సార్లు పోతుంది, పక్కన 0. కాబట్టి సమాధానం ఎంత అంటే 40 అని చెప్తాం. సమాధానం ఎంత అంటే కనుక 40. క్షేత్రగణితానికి సంబంధించి 3Dలో స్తూపానికి సంబంధించింది. ఓకే, అలాగే మరో ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 60 మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఇది కూడా మనకి క్షేత్రగణితానికి సంబంధించి 2D త్రిభుజాలకి సంబంధించిన దాంట్లో. 2Dలోనే త్రిభుజాలు, 2Dలో ఏముంటాయి? త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తము, ఇవన్నీ 2D. ఓకే అండి. కాబట్టి 3Dకి వచ్చేసరికి శంకువు, స్తూపము, గోళము ఇవన్నీ వస్తాయి. కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత, సమబాహు త్రిభుజము అనగానే 3 భుజాలు సమానము అని అర్థం. సమబాహు త్రిభుజం, ఈ 3 భుజాలు సమానం. మరి ఆ 3 భుజాలు సమానం కాబట్టి ఈ 3 భుజాల యొక్క చుట్టుకొలత అంటే చుట్టూ ఉండే కొలత. అంటే ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. మొత్తం మనకి ఎన్ని ఏలు అవుతాయి అంటే కనుక మనకి ఇదొక ఏ, ఇదొక ఏ, ఇదొక ఏ అవుతుంది. టోటల్గా మనకి 3 ఏలు అవుతాయి. అంటే చుట్టుకొలత ఎంత అంటే కనుక 3 ఏలు. ఆ 3 ఏల వాల్యూ 60 అని ఇచ్చాడు. దీన్ని బట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కనుక 20 సార్లు పోయింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 20. అంటే త్రిభుజం యొక్క భూమి 20, త్రిభుజం యొక్క ఒక భుజము 20. ఓకే, అయితే అడిగింది భుజం అడగలేదు, వైశాల్యం అడుగుతున్నాడు. వైశాల్యము, ఈ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము, ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ అనగానే √3a²/4. √3a²/4. కాబట్టి √3 ఏ అంటే కనుక ఎంత వచ్చింది? 20 కాబట్టి 20 × 20/4, 4 అనేస్తాం. 4 అనేది 20లో మనకు 5 సార్లు పోతుంది. 5 × 20 ఎంత? 100. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 100 √3 అని చెప్తాం. 5 20లో 100, పక్కన √3 ఉంది కాబట్టి √3, కాబట్టి 100 √3 అని చెప్పచ్చు. సమబాహు త్రిభుజ యొక్క వైశాల్యం అడిగాడు. సమబాహు త్రిభుజ యొక్క వైశాల్యము √3a²/4. ఏం అడిగాడని చూడండి ఒకసారి. √3a²/4 అడిగిన ప్రశ్న √3a²/4 ఎంత అని అడిగాడు. మరి ఏ ఉందా? లేదు.
ఆ ఏ కనుక్కోవడానికి సమాచారం ఇచ్చాడు. సమబాహు త్రిభుజం యొక్క చుట్టూ కొలత అన్నాడు. చుట్టూ కొలత అంటే చుట్టూ ఉండే కొలత అని అర్థం. దాన్ని బట్టి ఒక భుజం వస్తుంది, ఏ 20 వచ్చింది. ఆ వాల్యూ పట్టుకొచ్చి దీంట్లో ప్రతిక్షేపిస్తే సమాధానం వస్తుంది. ఓకే. అలాగే మరొక ప్రాబ్లం కూడా గమనిస్తే 27a³ + 64b³ ఒక కారణాంకము. ఇది ఆల్జీబ్రాకు సంబంధించి ఫ్యాక్టరైజేషన్, కారణాంకాలుగా విడగొట్టడము. ఆల్జీబ్రాకు సంబంధించిన దాంట్లో కారణాంకాలుగా విడగొట్టడము అనే చాప్టర్కి సంబంధించింది. కారణాంకాలుగా విడగొట్టడం దాంట్లో ఫార్ములాస్ అనేవి బాగా రావాలి. ఓకే. అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈ ఆల్జీబ్రాకి సంబంధించిన దాంట్లో మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ లెక్క చెప్పేసరికి మీకు ఆటోమేటిక్గా ఆల్జీబ్రాలో ఉండే ప్రతి లెక్క చేయగలుగుతారు. ఈ ఒక్క లెక్క జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆల్జీబ్రాలో ఉన్న ప్రతి లెక్క కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకే. కాన్సెప్ట్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ఉపయోగించుకోవడం అంటే ఏంటి? ఇక్కడ a³ b³ అని ఉంది కాబట్టి a³ b³ ఉంది కాబట్టి a³ + b³ ఫార్ములా, a³ + b³ ఫార్ములా. a³ + b³ ఫార్ములా ఏంటి అంటే కనుక a + b ఇంటూ a² + b² మైనస్ ab. a + b ఇంటూ a² + b² మైనస్ ab. ఇది ఫార్ములా. ఓకే. ఫార్ములా వచ్చి ఉంటే కనుక ఫార్ములా ప్రకారం ఎలా చేస్తాము? ఫార్ములా నాకు ఏమీ రాదు, ఆల్జీబ్రాలో దానికి సంబంధించి ఏ మ్యాటరో తెలియదు, అయినప్పుడు లెక్కలా చేయాలి. ఓకే. కాబట్టి లెక్కను జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆల్జీబ్రాలో ఉండే మనకి రాని లెక్క చాలా వరకు లెక్కలను ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. జాగ్రత్త చూడండి ఒకసారి. ఫస్ట్ కాన్సెప్ట్ వాడుకొని చేసుకుంటే, మ్యాథ్స్ అనుకొని చేసుకుంటే కనుక ఎలా చేస్తాం? ఇక్కడ మనకి a³ + b³ రెండు కారణాంకాలు ఉన్నాయి. ఒకటి a + b, ఇంకొకటి a² + b² మైనస్ ab. ఇక్కడ ఎక్కడైనా a + bలు ఉన్నాయా అంటే కనుక ఎక్కడ a + bకి సంబంధించి లేవు, రెండు పదాలు లేవు, మూడు పదాలకు సంబంధించింది. అంటే ఈ రూపంలో ఉన్నాయి. కారణాంకాలు అడిగాడు కాబట్టి ఈ రూపంలో ఉంది. మనకి 3 పదాలు ఇచ్చాడు. ఓకే. 2 పదాలు ఉంటే a + b రూపంలో ఉండాలి, అది కారణాంకం అవుతుంది. అది లేదు, అన్ని 3 పదాలు ఇచ్చాడు కాబట్టి a² + b² మైనస్ ab ఆ రూపంలో ఉంది. అక్కడ ab అనే దానికి ఏముంది? మైనస్ ఉంది. కాబట్టి ab అనే దానికి మైనస్ ఉంది కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ab, ఇక్కడ abకి మైనస్ ఉండాలి. abకి మైనస్ ఇక్కడ ఉంది, ab ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది కాదు. abకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది కాదు. అలా ఇక్కడ abకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ abకి మైనస్ ఉంది కాబట్టి ఛాన్స్ ఉంది. అంటే ఆన్సర్ 1 అయినా అవ్వాలి లేదా 4 అయినా అవ్వాలి. ఆన్సర్ 1 అయినా అవ్వాలి, 4 అయినా అవ్వాలి. మరి ఈ రెండిట్లో ఏదవుతుంది అంటే కనుక క్లియర్గా ఇక్కడ చేస్తాం చూడండి ఒకసారి. ఈ రెండిట్లో మనకి ఏదవుతుంది అంటే వాడిచ్చింది 27a³ + 64b³. ఈ 27a³ ఇది 3³ కాబట్టి 27 అంటే 3³ కాబట్టి 3a³ అని చెప్పచ్చు. ఇది 64ని 4³ కాబట్టి 4³, అందుకని 4b³ అని రాయొచ్చు. అంటే క్లియర్గా ఏ అనే ప్లేస్లో 3a ఉంది, బి అనే ప్లేస్లో 4b ఉంది. ఏ అనే ప్లేస్లో 3a ఉంది, బి అనే ప్లేస్లో 4b అనేది ఉంది. కాబట్టి ఇక్కడ a² అంటే 3a² అని చెప్తాం. ఈ ప్లేస్లో ఏ ప్లేస్లో 3a ఉంది అంటే 3a² + b², బి ప్లేస్లో 4b ఉంది, 4b² మైనస్ 3a ఇంటూ 4b. అప్పుడు ఏమవుతుంది? 3a అంటే క్లియర్గా మనకి 3² 9 అవుతుంది. ఇది a², 9a² అయింది. 4² అనగానే 16, ఇది b² అవుతుంది. 3 4 12 కాబట్టి 12ab. అంటే క్లియర్గా 9a²తో ఉండాలి. ఇక్కడ 3a² ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి సమాధానం ఎంత అంటే 9a² మైనస్ 12ab ప్లస్ 16b². ఇది మనకి కాన్సెప్ట్ వచ్చుంటే చేసే విధానం. సార్ నేను నాన్ మ్యాథ్స్ అండి, నాకు అసలు అది ఏమీ రాదు, నాకు ఫార్ములా రాదు అనే థాట్ కనుక ఉంటే మనం ఏం చేయాలి?
ఖచ్చితంగా ఫార్ములా అనేది రావాలి, నేర్చుకుంటే మంచిది. ఓకే, ఎందుకంటే అన్ని సందర్భాల్లో ఒకలా ఉండదు కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకుంటూనే ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకు రాకపోయినా సమాధానం ఇచ్చే ప్లాన్లని చేసుకుంటూ ఉండాలి. ఓకే, కాబట్టి మరి లెక్క చేయాల్సి వస్తే కనుక మనకి నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ నాకు ఏమీ రాదు అనుకుంటే ఇది చేయాల్సి వస్తే మాట్లాడు, లెక్క చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మాట్లాడు. నాకు ఏ ఫార్ములా రాదు అని అనుకుంటే, నాకు ఏ ఫార్ములా రాదు, వాడు కారణాంకము అంటే దాంట్లో పోయి ఎక్కాలని అర్థం. ఆల్జీబ్రాలో మనకి ఎక్స్లో వైలు ఏలు బీలో ఉంటాయి. ఆ ఏలు కానీ ఎక్స్లు కానీ ఏమీ లేవు అనుకోండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ఏలు కానీ బీలు కానీ లేవు అనుకుంటే ఈ నెంబర్ ఎంత 27, ఈ నెంబర్ ఎంత 64. 27 + 64 అంటే ఏ బదులుగా 1 రాయండి, బి బదులుగా 1 రాయండి అని చెప్పడం, నేను చెప్పడం. ఏలు లేవు బీలు లేవు అని అర్థం ఏంటంటే ఏ బదులుగా 1 రాయండి, బి బదులుగా 1 రాయండి. 1 క్యూబ్ అంటే 1, 1 క్యూబ్ అంటే 1. క్లియర్గా 27 + 64 ఎంత అవుతుంది? 91. 27 + 64, 27 + 64 91. అంటే 91కి కారణాంకం ఏంటి, 91లో పోయే ఎక్కం ఏంటని అడుగుతున్నాడు. 91లో పోయే ఎక్కం ఏంటని అడుగుతున్నాడు. క్లియర్గా సేమ్ పాయింట్ 91లో ఏం పోతుంది చూద్దామంటే చూడండి ఒకసారి. ఇది 3 - 12 + 4 ఎంత అవుతుంది అన్నాం అనుకోండి. ఇది -9 + 4 -5 అవుతుంది. -5. 5 అనేది 91లో పోతుందా? కాబట్టి పోదు, అందుకని ఇది కాదు. ఇక ఎక్కడికి వస్తే కనుక 9 + 12 + 1, 9 + 12 + 1 అనగానే ఎంత అవుతుంది? 22 అవుతుంది. 22 అనేది 91లో పోతుందా? పోదు, కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే కనుక 3 + 12 - 4, 3 + 12 15, 15 - 4 అంటే కనుక 15 - 4 అంటే కనుక క్లియర్గా మనకి 15 - 4 11 అవుతుంది. 11 అనేది మనకి 91లో పోతుందా? పోదు, తీసేయచ్చు. ఇక మిగిలిన ఇదే కాబట్టి టికెట్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే 9 - 12 + 16, 25 - 12 ఎంత అంటే కనుక 13. క్లియర్గా 13 అనేది 91లో పోతుంది. 13 7s 13 7 91 సరిపోయింది. చూడండి ఒకసారి. ఇక మనకి ఇంకా నాన్ మ్యాథ్స్ అనే ఫీలింగ్ పక్కన పెట్టేయండి, నేను నాన్ మ్యాథ్స్ అనే అభిప్రాయం పక్క దోసేయచ్చు. చాలా హ్యాపీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు లెక్కలన్నీ కూడా. ఓకే, ఇది దీనికైనా కారణాంకం అనే దానికైనా కాదు. రెండు ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చి మనం గుణించమన్నా భాగించమన్నా ఇలా కారణాంకం అని చెప్పినా కసాగు గసాబాలకు సంబంధించి ఇచ్చిన ఏ వెర్షన్లో మనకి ఇచ్చినా సరే ఏ బీలు అనేవి లేవు అని అనుకుంటే కనుక చాలా స్పీడ్గా చేసేయచ్చు. ఓకే అండి, చాలా వాటి లెక్కలకి మనకి ఇది సమాధానంగా పనిచేస్తాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా పనిచేసే పాయింట్ అని చెప్పొచ్చు ఇది. ఓకే అండి, ఆల్జీబ్రా అనగానే ఎక్స్లో వైలు ఉంటాయని చెప్పేసి వణికిపోతాం, అలాంటివి ఏం పెట్టించుకోవాల్సిన పర్లేదు. ఓకే అండి, వాస్తవానికి బేసిక్ లెక్కలు ఉంటాయి మ్యాథ్స్ అయితే ఓకే. నాన్ మ్యాథ్స్ అనేసరికి మనకు అది రాకే సిఈసి తీసుకున్నాం కదా అని ఫీలింగ్తో ఉంటాం. కానీ నువ్వు ఆ ఫీలింగే ఇక్కడ నీకు ప్లస్ కూడా చేస్తుంది. కారణం ఏంటంటే కనుక కారణాంకము దాంట్లో పోయి ఎక్కము. ఈ నెంబర్స్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఇంటూ ఉంటే ఇంటూ, కలిపితే 91. ఈ 91కి కారణాంకం ఏంటి? ఇందులో అంకెలు కలిపేస్తే -5 వచ్చింది, 5 పోదు. ఈ అంకెలని కలిపేస్తే 22, 22 పోదు. ఈ అంకెలు కలిపేస్తే 11, 11 91లో పోదు. ఈ అంకెలని కలిపేస్తే 13, 13 91లో పోతుంది. టికెట్ వేస్తాం. ఓకే, కాబట్టి ఆల్జీబ్రాకి సంబంధించిన లెక్కలు ఎక్కడైనా కనిపించినప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఒక మెకానిక్ ఒక పాత బైక్ని 21,300 రూపాయలు కొని దానిపై 5,800 రూపాయలు మరమ్మతులకు వెచ్చించి దానిని 33,604 రూపాయలకు అమ్మినా అతను పొందిన లాభము శాతంలో అడిగాడు. అంటే అంకగణితానికి సంబంధించిన దాంట్లో లాభ నష్టాలకి సంబంధించిన టాపిక్ అనమాట. ఏమిచ్చాడు? కొన్న ఖరీదు ఇచ్చాడు 21,300. దానికి రిపేర్ కోసం ఎంత వెచ్చించాడు అంటే కనుక 5,800. ఇండైరెక్ట్గా వాడు కూడా పెట్టుబడి పెట్టినట్టే. మనం ఒక పాత బండి కొన్నాము, దాన్ని రిపేర్ చేయించాం, ఆ రిపేర్ కూడా పెట్టుబడి కింద మనకు వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా అమ్మేటప్పుడు ఇదే డబ్బులకు అమ్మామనుకోండి, మనం ఆ రిపేర్ కోసం పెట్టిన పెట్టుబడి పోయినట్టే కదా. అందుకని అక్కడ రిపేర్ కోసం పెట్టింది కూడా పెట్టుబడి అకౌంట్లోకే వస్తుంది.
అందుకని వాడు టోటల్గా కొన్న ఖరీదు ఎంత అంటే కనుక 21,300 ప్లస్ 5,801 21,301 ప్లస్ 5,800 ఇదంతా కూడా వాడుకు కొన్న ఖరీదే, ఇదంతా కూడా కొన్న ఖరీదే, ఇదంతా కూడా ఇక్కడ ఎంత అవుతుంది అని అనుకోండి 0 0 11 7 2 27,100 వాడు పెట్టిన పెట్టుబడి ఎంత అంటే 27,100 27,100. అయితే వాడు ఎంతకు అమ్మాడు అంటే కనుక వాడు అమ్మిన ఖరీదు ఎంత అంటే 33,604 రూపాయలకి అమ్మాడు. 33,604 రూపాయలకి అమ్మాడు. వాడు అమ్మిన ఖరీదు ఎంత అంటే కనుక 33,604. అయితే వాడు క్లియర్గా లాభం అన్నాడు కాబట్టి అమ్మిన వేల ఎక్కువ ఉంటుంది. క్లియర్ ఇక్కడ కూడా అమ్మిన వేల ఎక్కువ ఉంది, తీసేస్తాము, దీంట్లోంచి తీసేస్తాం. అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి లాభం వస్తుంది. ఎంత లాభం వచ్చింది అంటే కనుక తీసేయండి. 4లో 0 తీసేస్తే 4, 0లో 0 తీసేస్తే 0, 6లోంచి 1 తీసేస్తే 5, నెక్స్ట్ 13లోంచి 7 తీసేస్తే కనుక 13లోంచి 7 తీసేస్తే 6. అంటే లాభం ఎంత వచ్చింది అంటే కనుక 6,504 రూపాయలు వచ్చింది. ఇక్కడ వాడు డబ్బులు ఎంత అడగల, శాతం ఎంత అడిగాడు. ఇక్కడ లాభ శాతం అడిగాడు కాబట్టి లాభ శాతము అనగానే లాభము బై కొన్న ఖరీదు. ఎప్పుడు శాతం అడిగినా ఇంటూ 100, ఎప్పుడు శాతం అడిగినా మనకి ఇంటూ 100. లాభము బై కొన్న ఖరీదు ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది 6,504 రూపాయలు వచ్చింది. కొన్న ఖరీదు ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 27,100. కొన్న ఖరీదు ఎంత అంటే కనుక 27,100. శాతం అనగానే ఇంటూ 100, 100 క్యాన్సిల్, అంటే 2 zeros 2 zeros క్యాన్సిల్. కాబట్టి 6,504 బై 21 271. 6,504 బై 271. ఇలాంటి పెద్ద భిన్నాలు వచ్చినప్పుడు నువ్వు ఆవేశపడిపోకూడదు. ఈ 2 క్యాన్సిల్ చేసాం, ఈ 2 zeros క్యాన్సిల్. పెద్ద భిన్నాలు వచ్చినప్పుడు మనం ఆవేశపడకుండా క్లియర్గా ఆప్షన్ చూడ ఎక్కడ పాయింట్స్ లేవు కాబట్టి క్లియర్గా 1ని ఏ నెంబర్తో గుణిస్తే 4 వస్తుంది. ఎండింగ్లో 1ని ఏ నెంబర్తో గుణిస్తే ఇక్కడ చివరి 4 వస్తుంది అంటే కనుక 4తో గుణించాలి. 4 1 4 అంటే చివరి నెంబర్ తప్పనిసరిగా 4 అయి ఉండాలి. అంతే తప్ప దాంట్లో 3 ఎక్కం పోతుందా, 4 ఎక్కం పోతుందా, 5 ఎక్కం పోతుందా అలా ఆలోచించకూడదు. క్లియర్గా ఇక్కడ చివరి అంకె 1, ఇక్కడ చివరి అంకె 4. 1ని ఏ నెంబర్తో గుణిస్తే 4 వస్తుంది. 1ని 4తో గుణిస్తే 4 1 4 కాబట్టి చివరి అంకె 4 అయి ఉండాలి. చివరి అంకె 4 అయి ఉండాలి. కాబట్టి సమాధానం ఎంత అంటే 24% అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే 24%. కావాలి అనుకుంటే 24 ఇంటూ 271 గుణించండి. 24 ఇంటూ 271 గుణించండి. దాంట్లో ఏ కలపొద్దునా ఒక్కొక్కటి క్యాన్సిల్ చేసుకుని రావచ్చు. కానీ దానికంటే ముందు మన ఆలోచన విధానం పెరగాలని చెప్తున్నా. ఓకే, ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియజేస్తుంది. ఇప్పుడు లాభ నష్టాలు ఈ రకమైన లెక్క ఇచ్చాడు కాబట్టి ఓకే, లాభ నష్టాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ప్రశ్నలు ఏ రకంగా డిజైన్ చేస్తాడు. అంతకుముందు కోడిగుడ్లకి సంబంధించిన లెక్క ఇచ్చాడు, ఇప్పుడు ఈ లెక్క ఇచ్చాడు, లాభ నష్టాలకి సంబంధించిన లెక్కలే. ఓకే, కాబట్టి ఆ లాభ నష్టాలు ప్రిపేర్ అయ్యే ముందే ఒక్కసారి మన దగ్గర ఉన్న ఒక 5 పేపర్లో ఒక 6 పేపర్లో ఒకసారి అబ్జర్వ్ చేసామనుకోండి, ఓకే ఈ చాప్టర్లో బిట్లు ఇలా ఇస్తున్నాడు అనే థాట్ వస్తుంది. మనం చదివేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతాం. వాడి యొక్క ఐడియాలజీ అనేది మనకి ఏర్పడుతుంది. అలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ మీద మార్క్ టెస్ట్లు ఎక్కువ రాసుకోవాలి. అంటే మనం ప్రిపేర్ అయ్యింది ఎంతవరకు చేయగలుగుతున్నాము అని తెలియజేయడం కోసం మార్క్ టెస్టులు. ఓకే, ఇలా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటారు. కానీ చాలామంది చాలా ఎక్స్ట్రాడినరీగా చదువుతారు కానీ ఎగ్జామ్లో మాత్రం సక్సెస్ అవ్వలేదు. కారణం ఏంటి అంటే ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేయక, సెకండ్ పాయింట్ ఏంటి అంటే కనుక ఎక్కువ మార్క్ టెస్ట్లో రాయక. మేజర్ కారణాలు ఇవే. ఎంత బాగా చదివినా సరే ఈ 2 చేయకపోతే జాబ్ అనేది రాదు. ఓకే, అలాగే మరో ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి. 50,000 సొమ్ముపై మొదటి సంవత్సరానికి 8%,
రెండవ సంవత్సరానికి 9% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల తర్వాత అయ్యే మొత్తము ఎంత? చక్రవడ్డీకి సంబంధించిన లెక్క, అంకగణితానికి సంబంధించి చక్రవడ్డీకి సంబంధించిన లెక్క. చక్రవడ్డీకి సంబంధించిన లెక్కలన్నీ కూడా మనం ఎలా చేస్తామంటే వరుస శాతాలు ఉపయోగించుకొని చేసుకుంటాం. చక్రవడ్డీకి సంబంధించిన లెక్కను ఎలా చేస్తామంటే వరుస శాతాలు ఉపయోగించుకొని లెక్కలు చేసుకోవచ్చు అన్నీ కూడా, లేదా ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసి కూడా చేయొచ్చు. ఓకే అండి, మీకు ఆల్రెడీ క్లాసుల్లో కూడా మనం డీల్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ మీరు చాలా స్పీడ్గా కూడా వెళ్ళొచ్చు. దాంట్లో రఫ్ ఎస్టిమేషన్తో కూడా వెళ్ళిపోవచ్చు. వరుస శాతాలు అని చెప్పాను కానీ ఒక రఫ్ ఎస్టిమేషన్ మనకేమీ రాకపోయినా ఒక రఫ్ ఎస్టిమేషన్తో కూడా ఆప్షన్ ఉపయోగించుకొని చేసేయచ్చు. చక్రవడ్డీలు కానీ బారు వడ్డీలు ఇలాంటి లెక్కలన్నీ కూడా ఒక రఫ్ ఎస్టిమేషన్ అక్కడ చూస్తూ సమాధానం కూడా చెప్పేయచ్చు. ఓకే, అయితే మనం పేపర్ అనాలిసిస్ చేసుకున్నాం కాబట్టి కాన్సెప్ట్ ప్రకారమే వెళ్దాం. వరుస శాతాలు అంటే ఫార్ములాస్ ఉంటాయి కానీ ఫార్ములాస్ ఏం పట్టించుకోవద్దు. P × 1 + R/100. ఓకే అండి, అలాగే ఇది R1 × 1 + R2/100. రెండు వేరు వేరు శాతాలు ఇచ్చాడు కాబట్టి ఇది ఫార్ములా. P × 1 + R1/100 × 1 + R2/100 అది ఫార్ములా. కానీ కాన్సెప్ట్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి వరుస శాతాలు. 8% అంటే కనుక సంవత్సరానికి 8%. సంవత్సరానికి 8% అంటే కనుక అప్పుడు మనకి వడ్డీ 8%. 100కి 8 రూపాయలు వడ్డీ వచ్చింది. 100కి 8 రూపాయలు వడ్డీ అంటే ఎంత? 100 + 8 108 రూపాయలు ఇవ్వాలి మనకాడు. అందుకని నువ్వు 50,000 తీసుకున్నావు. 8% వడ్డీ రేటు చొప్పున అనగానే 108. 100కి 8 రూపాయలు, 100 + 8. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చి 9% అని చెప్పాడు కాబట్టి 100 + 9 109%/100. ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ 4 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros క్యాన్సిల్. 4 zeros క్యాన్సిల్. గుణించేయండి. 5 × 108 ఎంత అన్నాం అనుకోండి. 5 × 108 500 + 40 540 అవుతుంది. ఇది 540 × 109. 5 × 108 540 × 9. క్లియర్గా ఎండింగ్ మనకి 0 ఉంటుందని తెలుసు. ఈ ఎండింగ్ మనకి 1 0 మాత్రమే ఉంటుంది. ఎండింగ్ మనకు 1 0 మాత్రమే ఉంటుంది. ఈ ఎండింగ్ మనకి 1 0 మాత్రమే ఉంటుంది. 9 4 ఎంత అంటే కనుక మనకి 6. అంటే ఎండింగ్ 2 digits మనకి 60 వస్తుంది. ఈ ఎండింగ్ 2 digits మనకి 60 వస్తుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 58860. 58860 అని చెప్పచ్చు. చూడండి ఒకసారి గుణించేటప్పుడు కూడా ఆప్షన్ వాడుకొని చేసుకుంటున్నాను, పూర్తిగా చేయట్లేదు అక్కడ. లేదా ఓపు ఉంటే గుణించుకోవచ్చు. ఎక్స్ట్రా 0 ఉంటుంది అంటే చివర 1 0 మాత్రం వస్తుంది. 1 0 ఉండేవి 2 ఆప్షన్లు ఉన్నాయి. 9 4 36 అంటే చివరి డిజిట్ నాన్ జీరో నెంబర్ ఏది ఉందంటే 6 ఉంటుంది. నాన్ జీరో నెంబర్ 6 ఉండాలి కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది మనకి 0 కాకుండా 6 కనిపిస్తుంది. టికెట్ వేసుకోవచ్చు. ఓకే అండి, ఈ రకమైన ఆలోచనలు కనుక మన దగ్గర ఉంటే చాలా లెక్కలు అనేవి స్పీడ్గా చేసుకోవచ్చు. ఓకే, లేదా ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసుకుని కూడా లెక్కలు చేసుకోవచ్చు. ఆల్రెడీ మన క్లాసులు చెప్పినప్పుడు వింటూ ఉంటారు కాబట్టి, ఓకే మన ఆ టాపిక్లోకి వెళ్ళినప్పుడు వింటారు కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు లెక్కలన్నీ కూడా. చక్రవడ్డీకి సంబంధించి కానీ బారు వడ్డీకి సంబంధించి కానీ, అలాగే లాభ నష్టాలు, శాతాలు, నిష్పత్తి అనుపాతం, కాలము పని, కాలము దూరం, టైం అండ్ వర్క్. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఇది కూడా మనకి అంకగణితానికి సంబంధించి చక్రవడ్డీని ఉపయోగించుకొని చేశాడు. నెక్స్ట్ త్రిభుజం ఏబిసిలో A + B = 92 degrees, B + C = 135 degrees అయినా A + C విలువ ఎంత? చాలా మంచిగా లెక్క అడిగడం చెప్పచ్చు. త్రిభుజానికి సంబంధించి AB కోణాలు కలిస్తే 92 degrees, BC కోణాలు కలిస్తే 135 degrees. అయితే AC కోణాలు ఎంత అడిగాడు. AC కోణాలు కలిస్తే ఎంత? త్రిభుజంలో మనకి 3 కోణాల మొత్తం ఎంత? A + B + C 3 కోణాలు కలిస్తే 180 degrees. 180 degrees. కానీ క్లియర్గా గమనించిన ఒకసారి A + B ఉంది, B + C ఉంది, C + CA ఉంది. అంటే క్లియర్గా 2 Aలు ఉన్నాయి, 2 Bలు కనిపిస్తున్నాయి, 2 Cలు కనిపిస్తున్నాయి. 2 Aలు కనిపిస్తున్నాయి, 2 Bలు కనిపిస్తున్నాయి, 2 Cలు కనిపిస్తున్నాయి. అందుకని క్లియర్గా మనకి ఇది 2 times of
2a ప్లస్ 2b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 360 degrees అవుతుంది. 2 aలు 2 bలు 2 cలు కలిస్తే 2 aలు, ఇది ఒక a, ఆ చివరి a, ఇది ఒక b, ఇది ఒక b, అలాగే ఇది ఒక c, అదొక c. 2 aలు 2 bలు 2 cలు కలిస్తే ఎంత రావాలి? 360 రావాలి. 360. కాబట్టి క్లియర్గా మనకి 2 aలు 2 bలు 2 cలు కలిస్తే 360 రావాలి. ఈ 3 కలిస్తే 360 రావాలి. ఈ 92 ప్లస్ 135 ప్లస్ అక్కడ ఆ a ప్లస్ c కలిస్తే ఎంత రావాలి అంటే కనుక 360 రావాలి. 360 రావాలి. కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక 2 7 కలిస్తే ఎంత? 2 5 కలిస్తే 7, 2 5 కలిస్తే 7, కాబట్టి చివరి నెంబర్ 0 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలి? 3 ఉండాలి. 2 5 కలిస్తే 7, చివర మనకి 0 రావాలంటే ఇక్కడ 3 ఉండాలి. ఎందుకంటే 2 5 కలిస్తే 7, 7 3 కలిస్తే 10, మనం 0 అని రాస్తాం అక్కడ. అంటే ఎండింగ్ నెంబర్ మనకు 3 ఉంటుంది. ఎండింగ్ నెంబర్ మనకు 3 ఉంటుంది కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అక్కడ సమాధానం ఎంత? 133 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే 133 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి, క్లియర్గా 2 aలు 2 bలు 2 cలు ఒక బేసిక్ కాన్సెప్ట్. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 degrees. అయితే ఒక a, ఒక b, ఒక c అది. కానీ ఇక్కడ 2 aలు 2 bలు 2 cలు కనబడుతున్నాయి కాబట్టి డబల్ చేస్తే 360 అవ్వాలి. 2 aలు 2 bలు 2 cలు కలిస్తే 340 అవ్వాలి. కాబట్టి ఈ 3 కలిస్తే 2 aలు 2 bలు 2 cలు కాబట్టి 92 135, ఆ ముక్క కలిస్తే 360 రావాలి. కాబట్టి ఈ ముక్క ఎంత అవుద్దో చూసాం అంతే. చూసేటప్పుడు కూడా ఈ 2 కలిపేసి దాంట్లోంచి తీసేయచ్చు. ఈ 2 కలిపేసి 360లో తీసేయచ్చు. కానీ క్యాజువల్గా ఆలోచించే విధానం నేర్చుకోమని చెప్పాను. ఎండింగ్ నెంబర్ ఇది 2, ఇది 5, 7 అయింది. మనకు అక్కడ 0 రావాలి. 7కి ఏం కలిపితే 0 వస్తుంది? 7కి ఏం కలిపితే 0 వస్తుంది? 3 కలిపితే 10 అవుతుంది. కాబట్టి ఎండింగ్ 0 రాసుకుంటాం. ఆ 3 ఉన్నది 133 కాబట్టి హ్యాపీగా టిక్ పెట్టేసుకోవచ్చు.